వెల్కమ్ టు చందూస్ హోమ్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి డార్క్ సర్కిల్స్ అండి. కళ్ళ కింద చాలామందికి కళ్ళ చుట్టూ బ్లాక్నెస్ అనేది ఉంటుంది. ఇది కొంతమందికి నిద్ర లేకపోవడం వల్ల లేక స్ట్రెస్ వల్ల కూడా ఈ బ్లాక్నెస్ అనేది వస్తుంది. దీనికి ఇప్పుడు మనం ఇంట్లోనే ఈజీగా ఒక మంచి టిప్ని చెప్తున్నాను. ఫ్రెండ్స్, ఈ క్రీమ్కి మనకు కావాల్సింది ఫ్రెష్ కుకుంబర్ అండి. ఒక ఫ్రెష్ కుకుంబర్ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. దీనిలో వాటర్ ఏమి యాడ్ చేయకుండా దీన్ని మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఈ పేస్ట్ నుంచి వచ్చే వాటర్ని మాత్రమే మనం తీసుకోవాలి. ఈ కుకుంబర్ ఐ క్రీమ్ చాలా ఈజీగా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే చేసుకోవచ్చు. అది ఇప్పుడు ఎలాగో నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకున్నాను. మనం ఈ క్రీమ్లో యూస్ చేసే కుకుంబర్ వల్ల కళ్ళ చుట్టూ ఉండే చర్మం హైడ్రేట్ అవ్వడంతో పాటు అక్కడ చర్మం యొక్క సాగే గుణం తగ్గి కళ్ళ చుట్టూ ఉండే డార్క్ సర్కిల్స్ అనేవి క్రమంగా తగ్గిపోతాయి. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న ఈ పేస్ట్ని ఒక స్ట్రెయినర్ సహాయంతో దీని నుంచి వాటర్ని మొత్తం ఇలా స్పూన్తో ఇక్కడ చూపిస్తున్న విధంగా తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనం కుకుంబర్ జ్యూస్ని తీసుకున్నాం కదా. ఇప్పుడు క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నా వీడియోని చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ మీ. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం క్రీమ్ తయారు చేసుకోవడానికి ఏదైనా ఒక గాజు కంటైనర్ కానీ ఏదైనా తీసుకోవచ్చండి. గాజు కంటైనర్ తీసుకోవడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. మనం తీసుకున్న కీరా దోసకాయ జ్యూస్ ఉంది కదండి, అది 2 టేబుల్ స్పూన్ వరకు తీసుకోవాలండి. అలాగే ఈ విటమిన్ క్యాప్సూల్స్ ఒక 2 క్యాప్సూల్స్ని దీనిలో వేసుకోవాలండి. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీన్ని గ్లాస్ కంటైనర్లో తీసుకోవడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. అలాగే ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ని వేసుకుని ఇది ఒక క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. ఇది రోజు మీరు నైట్ పడుకోబోయే ముందు మీ ఐ చుట్టూ ఒక లేయర్ లాగా రాసుకుని పడుకుంటే సరిపోతుందండి. చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. దీన్ని మీరు గ్లాస్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 15 డేస్ నిల్వ ఉంటుందండి. చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా ఈజీగా ఉంటుంది, చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఆల్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.